హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నెల వయసున్న పసిపాప అపహరణ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నెట్వర్క్ను ధ్వంసం చేసి 5గురిని అరెస్టు చేశారు. నిందితులు చిన్నారిని కోల్కతాకు తరలించేందుకు యత్నించగా రక్షించి కన్నతల్లి ఒడికి చేర్చారు. సర్కస్ కార్మికురాలిగా జీవనం సాగిస్తున్న మాలన్ బౌరవ్ శాంతాబాయి లింగంపల్లి రైల్వే స్టేషన్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించిన పోలీసులు చిన్నారిని 1.5 లక్షలకు కోల్కతాకు చెందిన ఓ మహిళకు విక్రయించిన ముఠాను పట్టుకున్నారు. పాప నగరం దాటకముందే మెరుపు దాడి చేసి అరెస్టు చేశారు. ఈ దురదృష్టకరమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన తర్వాత దాదాపు 48 నుంచి 72 గంటల మధ్యలో మా పోలీస్ టీం వీళ్ళని ఛేదించి పట్టుకున్నది. ఇట్లా ఫుట్పాత్ల మీద పడుకున్నటువంటి నెగ్లెక్ట్గా ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లలు ఉంటారు. ఆ చిన్న పాప అక్కడి నుంచి వీళ్ళు లాక్కెళ్ళినప్పుడు ఆ అలికిడితో వీళ్ళు లేవడం జరిగింది. లేచి చూసుకునే వరకే ఆటో వెళ్తూ వాళ్ళకి కనిపించింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు 4 గంటలకి. సఫీల్గూడలో వీళ్ళ అపార్ట్మెంట్లో A3, A4 అండ్ A5 ముగ్గురు ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీరి ద్వారా A1, A2ను కూడా అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతాము.